జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వస్తున్నారు అని చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు తప్పుదారి పట్టించారు, వక్రీకరించారు. నేను యువతను ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు అని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతానికి భారతదేశం మొత్తం కూడా ఒక విప్లవంలాగా మారిపోయాయి. ఒక అసాధారణమైనటువంటి డిజిటల్ ఉద్యమంగా మారిపోయింది. ఏకంగా సోషల్ మీడియా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అధికారిక ప్రజాస్వామిక రాజకీయ పార్టీలకు ధీటుగా దరిదాపు 20 లక్షల మంది ఫాలోవర్స్ తోటి 20 మిలియన్లు దాటి ఆ పార్టీ ముందుకెళ్తోంది. ఎక్కడ ఎన్నికల కమిషన్లు లేదు, ఎక్కడ ఒక్క ఓటు బ్యాంక్ కూడా లేదు, ఎక్కడ పదవుల్లో లేదు, ఎక్కడ పోటీ చేసింది లేదు. కానీ దేశ రాజకీయాలను మొత్తం కూడా షేక్ చేస్తోంది. యువతకు కాలితే ఎట్లా ఉంటుందో అన్నదానికి ఒక ఆత్మగౌరవ పోరాటానికి అర్థం ఏంటో ఈరోజు బొద్దింకల రూపంలో వేషధారణ వేస్తూ యమునా నది ఒడ్డున స్నానాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు యువత మొత్తం కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ముఖ చిత్రం మారబోతోంది, భారతీయ రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. ఆ రెవల్యూషన్, ఆ ప్రపంచనం, ఆ విప్లవం ఇప్పుడు మొదలైందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ దేశం 60-70 ఏళ్ళ పైబడినటువంటి వారసత్వ రాజకీయ నాయకుల చేతుల్లో లేదు. ఈ దేశం యువత చేతుల్లో ఉంది, యువత చేతుల్లోకి తీసుకోబోతోంది అని అవసరమైతే ఉపా చట్టం కింద జైల్లో పెడతామని చెప్పేసి న్యాయమూర్తులను, ప్రధానమంత్రులని, పార్టీలని, ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశించి ఈ చెదలు పట్టినటువంటి వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే బొద్దింకల పార్టీతో సాధ్యం అని చెప్పేసి బొద్దింకల రూపంలో యమునా నది ఒడ్డున స్నానాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు యువత మొత్తం కూడా. శేషు సార్, అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా ప్రజల్లోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించింది యువతే. అవునన్నా కాదన్నా? అంటే రాజకీయ వ్యవస్థకు పూర్తి భిన్నంగా ఢిల్లీ ఒక ఎగ్జాంపుల్ చూపించేసింది. సరే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, అది వేరే విషయం. ఆమ్ ఆద్మీ పార్టీ నిలుపుకోలేకపోయింది. బట్ కమింగ్ టు తమిళనాడు, మనకు లైవ్ ఎగ్జాంపుల్ మళ్ళీ కనిపిస్తోంది. తమిళనాడులో కూడా ఒక జన్జీ యువత ఈరోజు విజయ్ని ముఖ్యమంత్రి చేసింది. ఒక 60-70 ఏళ్ళ ద్రవిడ ఉద్యమాన్ని, ద్రవిడ భావజాలం ఉన్నటువంటి పార్టీలను మొత్తం కూడా పాతాలను దొక్కేసి విజయం తీసుకొచ్చాను. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. రాఘవ్ చెడ్డా లాంటి వ్యక్తి, సరే బీజేపీ రాకముందు రాఘవ్ చెడ్డా గురించి మాట్లాడదాం. అట్లాంటి వ్యక్తికి ఉన్నటువంటి ఫాలోయింగ్ లేకంగా ప్రధానమంత్రి అవుతున్నారని చెప్పేసి యువత మొత్తం కూడా ఫాలో అయినటువంటి పరిస్థితి. అంటే ఒక వ్యవస్థ లేదంటే ఒక నాయకుడు సరైనగా ఈ యువతకు అట్రాక్ట్ చేసే విధంగా వస్తే ఖచ్చితంగా యువత అట్రాక్ట్ అవుతారు, ఆదరిస్తారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఇది కనిపిస్తలేదా మనకి కాక్రోచ్ జనతా పార్టీ? శ్రీకాంత్, మరి ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రావాలని అందరూ అంటారు. అవును, మరి అవకాశాలు ఇచ్చే కాడ ఎందుకు వెనకపోతారు అనే ప్రశ్నే మనకు వస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీనైనా చూడండి, యువతని కార్యకర్తలుగా వాడుకుంటారు, యువతని ఎన్నికల క్యాంపెయిన్ కోసం వాడుకుంటారు. ఎక్కడో ఇక్కడో ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక రాజ్యసభ సీటో, ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చేసి మేము గొప్పగా యువతకు అవకాశం ఇచ్చామని చెప్తుంటారు కదా. అదే జరుగుతుంది కదా ఈ దేశంలో ఇప్పటి వరకు. సరే, ఇప్పుడు ఇది కాక్రోచెస్ జనతా పార్టీ అనేది ఓ రిజిస్టర్డ్ పార్టీ కాదు, రికగ్నైజ్డ్ పార్టీ కాదు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకొని అట్లా ఏం కాదు. ఒక సమయం, ఒక సందర్భంలో ఒక అంశాన్ని దీనికి పురుగొల్పినట్టుగా మనం చూసేటటువంటి క్రమంలో యువత ఒక ప్రయత్నం చేస్తుంది. యువతకు జరిగినటువంటి అవమానంగా భావించి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆహ్వానించదగినటువంటి పరిణామం. అందరూ దానికి అట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఏమి ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా. ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి ఒక బలమైనటువంటి దేశానికి 39 ఏళ్ల మెక్రాన్ అధ్యక్షుడు అవ్వలేదా? మీకు 36 ఏళ్ల నేపాల్కి బాలేంద్ర షా అధ్యక్షుడు అవ్వలేదా? మీరు చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక కూడా అక్కడ జరిగినటువంటి విప్లవం తర్వాత కూడా ఒక యంగ్ 50 years అబోవ్ ఉన్నటువంటి వ్యక్తే కదా ఆ దేశ అధ్యక్షుడిగా వచ్చినటువంటి వ్యక్తే కదా. మంచి వామపక్ష భావజాలతో వచ్చినటువంటి వ్యక్తే కదా. మీరు భారతదేశంలో కూడా మీరు అంటున్నట్టు అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతా, అస్సాం గణపరిషత్ గౌహతి యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు, 2 సార్లు అయ్యారు. ప్రఫుల్ల కుమార్ మహంతా అదొక ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు కనపడింది కదా. 2012లో అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి అన్నా హజారే ఉద్యమంలో పుట్టుకొచ్చిన వాళ్ళే కదా వీళ్ళు. కేజ్రీవాల్ కానీ,
ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి రాఘవ చద్దా కానీ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. వాళ్ళకు కూడా రెడ్ కార్పెట్ పరిచాడు కదా రాజకీయాల్లో. 2011-12 ఉద్యమం ప్రారంభమైతే 2013లోనే ఆమ్ ఆద్మీ పార్టీ పెడితే దేశ రాజధాని ఢిల్లీలోనే అధికారంలోకి వచ్చారు కదా, పంజాబ్లో అధికారంలోకి వచ్చారు కదా, అనేక రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగింది కదా. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఆప్ అనేది ఒక జాతీయ పార్టీకి ఎదిగింది కదా. సరే అది నిలబెట్టుకోలేదని పక్కకు పెడితే ఒక అంశం, ఒక అవినీతికి వ్యతిరేకమైనటువంటి అంశంతో ఒక బలమైనటువంటి పార్టీకి ఎదగలిగింది కదా. పార్టీ నిర్మాణమే లేనటువంటి టీవీకి ఈ రోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు మన పక్కన తమిళనాడు గత 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మీకు తమిళనాడుకు వచ్చేసరికి ఒక సినిమా సూపర్ స్టార్ విజయ్, మనం 5 రాష్ట్రాల్లో పంచతంత్రంగా రాజ్ న్యూస్లో మనం చర్చా కార్యక్రమాలు పెట్టినప్పుడు రకరకాల డైమెన్షన్స్లో యాంగిల్స్లో మీ ఆధ్వర్యంలో రాజ్ న్యూస్ వేదికగా మనం తమిళనాడు రాజకీయాలని మనం చర్చించినటువంటి సందర్భంలో మనందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ క్యాడర్ లేని లీడర్ లేనటువంటి పార్టీకి 107 శాసనసభ స్థానాల్లో గెలిపించారు.